ఒకప్పుడు కనీస సౌకర్యాలకు నోచుకోని బడి అది. ఇప్పుడు ప్రైవేటు పాఠశాలను తలపించేలా కార్పొరేట్ సౌకర్యాలు సంతరించుకుంది. ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసికట్టుగా చేసిన కృషి ఫలితంగా ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతోంది. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో కనిపిస్తున్న ఈ పాఠశాల అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం వెంకటంపల్లిలో ఉంది. 2002లో ఈ పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా మారినా వారి పిల్లలను చేర్చేందుకు మాత్రం గ్రామస్తులు సంశయించేవారు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికే పిల్లల్ని పంపేవారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతలు స్వీకరించిన ప్రధానోపాధ్యాయుడు లోకేశ్వర్ రెడ్డి పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడున్న లోపాలను గుర్తించి వాటిని అధిగమించేందుకు తోటి ఉపాధ్యాయులను, గ్రామస్తులను ఏకం చేశారు. అందరి సహకారంతో మెల్లగా మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ ప్రైవేటు పాఠశాల తరహాలో ఏకరూప దుస్తులుంటాయి. ప్రతి విద్యార్థికి టై, బెల్టు, పేరు తెలిపే బ్యాడ్జ్ కూడా ఉంటుంది. విద్యార్థులు ప్రతి ఒక్కరూ వరుసలోనే రావాలి, అదే పద్ధతిలోనే వెళ్లాలి. ఇక్కడ దృశ్యరూప ప్రదర్శనలతోనూ బోధన సాగుతుంది. ఇందుకోసం ప్రత్యేక గదిని సమకూర్చుకున్నారు. పాఠశాల స్థాయిలో ల్యాబ్లను కూడా ఏర్పాటు చేసుకుని ప్రతి పాఠానికి అవసరమైన విధంగా బోధన చేస్తున్నారు. గ్రంథాలయానికి ఒక గదిని కేటాయించి అందులో పిల్లలకు అవసరమైన పుస్తకాలు, దినపత్రికలను అందుబాటులో ఉంచారు. ఉపాధ్యాయుల కృషికి తగిన విధంగా 10వ తరగతిలో వరుసగా గత 3 ఏళ్లుగా 100% ఉత్తీర్ణత సాధించడమే కాదు, కొందరు పిల్లలు జాతీయ స్థాయిలో ప్రతిభా ఉపకార వేతనాలు అందుకున్నారు. ఒక మంచి ఓపెన్ ఆడిటోరియం, కంప్యూటర్ విద్య అనేది మా పిల్లలకు దూరం అయిపోయింది. ఇంట్లో ఉన్న పర్సనల్ సిస్టమ్స్ తెచ్చి జస్ట్ పర్చేజ్ చేస్తున్నాం, కానీ సంపూర్ణమైన కంప్యూటర్ విద్య అందించలేకపోతున్నాను. త్వరలో RMSA మన గ్రాంట్ ద్వారా కంప్యూటర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత సంపూర్ణమైన విద్యను అందించి పిల్లలను సాంకేతికంగా కూడా అభివృద్ధి చేయడానికి మా శక్తి వంచలేక కృషి చేస్తుంది. గత 3 సంవత్సరాలుగా 100% రిజల్ట్స్ రావటమే అయితే ఏమి, నేషనల్ వైడ్ క్రీడల్లో రాణించడం విషయంలో అయితే ఏమి, NMS లాంటి పోటీ పరీక్షల్లో పిల్లలు మంచి ప్రతిభను చూపించడంలో విషయంలో అయితేనేమి మా పాఠశాల ఈ స్థాయిలో ఉండగలుగుతుంది అంటే కారణం జట్టుగా పనిచేయటం, మంచి నాయకత్వం. ఈ స్కూల్లో చదివిన పిల్లలు చాలా ఉన్నత స్థాయికి ఎదిగి బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్లు అయితేనేమి, బ్యాంక్ మేనేజర్లు అయితేనేమి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేనేమి, వివిధ రంగాల్లో అన్ని రంగాల్లోనూ రాణిస్తూ స్కూల్కి చాలా మంచి పేరు తెచ్చినారు. స్కూల్ ఉపాధ్యాయులు చాలా ఉత్తమమైన బోధన అందిస్తూ విద్యార్థులకు సులభమైన పద్ధతుల్లో బోధిస్తూ విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చి మా స్కూల్కి, మా ఊరికి మంచి పేరు తెస్తున్నారని నేను భావిస్తున్నాను. ఇక సౌకర్యాల విషయానికొస్తే పాఠశాలలో విద్యార్థుల్లో నిజాయితీ పెంపొందించడానికి వారికి అవసరమైన పఠన సామాగ్రిని ప్రత్యేకంగా తయారు చేసి వాటికి ధరలు నిర్ణయించి నిజాయితీ అంగడిని ఏర్పాటు చేశారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే పాఠశాల సాధిస్తున్న విజయాలు చూసి ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వారిని సైతం మాన్పించి ఇక్కడ చదివిస్తున్నారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం అత్యంత నాణ్యతగా అందిస్తున్నారు. వీటికి అవసరమైన సామాగ్రిని గ్రామస్తులు, దాతలు అందజేశారు. విద్యార్థులకు తాగునీటి కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేశారు. పాఠశాల విధానాలు, బోధన పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ పోస్ట్ బాక్స్ ఉంది. మనకి ఏదైనా స్కూల్ ఇలా ఉంటే బాగుంటుందని ఐడియాస్ కానీ సమస్యలు కానీ ఉంటే సార్ వాళ్ళకి చెప్పడానికి ధైర్యం లేకపోతే లెటర్స్ రాసి పోస్ట్ బాక్స్ ద్వారా సార్ వాళ్ళకు చేరవేయచ్చు. బాగా అర్థమయ్యేటట్లు చెప్తారు, అందరినీ ప్రోత్సహిస్తారు, ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు. మళ్ళీ అలాగే ఏందని అర్థం కాకపోతే డిజిటల్ క్లాస్లో కూడా చూపిస్తారు. అలాగే ఆటల పోటీలు పెడుతుంటారు. ఆటల్లోనూ మాకు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే దాన్ని చేసుకోవడానికి లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీలో మనకు కావలసిన పుస్తకాలు తీసుకోవచ్చు. 2013లో 125 మంది విద్యార్థులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 161కి చేరింది. ఈ పాఠశాల ఎన్నో ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోందని ఉపాధ్యాయులు అంటున్నారు.